మరి బైబిల్లో ఉంటుంది, యాజకులుగా ఉన్నటువంటి వారు అహరోను కుమారులు నాదాబు అబీహు అనేవాళ్ళు మరి దేవునికి వాళ్ళను ఆరాధికులుగా పెట్టినప్పుడు దేవుడు ఆజ్ఞాపించింది కాకుండా వాళ్ళ సొంతంగా వేరే ధూపాన్ని వేయడం వల్ల దేవుని అగ్ని వచ్చి వాళ్ళను కాల్చివేయడం జరుగుతుంది. ఈరోజు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు స్కూల్ నుంచి అందరికీ తెలుసు, జనగణమన పాడేటప్పుడు కానీ వందే మాత్రం పాడేటప్పుడు కానీ మనం ఎట్లుంటాం, నిలబడతాం. ఎవరైనా యూనిఫామ్ వేసుకోకుండా వచ్చి ఇష్టం వచ్చిన పాయింట్ వేసుకొచ్చిండనుకో, రంధ్రాలు పడ్డ పాయింట్ వేసుకొస్తే మన పీఈటీ సార్ ఏం చేస్తాడు, బయటికి పంపిస్తాడు. ఎవడైనా జనగణమన పాడేటప్పుడు అటు ఇటు ఇట్లా ఊగిండనుకో ఏం చేస్తాడు. మరి జనగణమన అనేది మన దేశ గీతం, వందే మాత్రం దేశ భక్తి గురించి. పెరేడ్ జరుగుతుంటే ఒక్క స్టెప్ కూడా తప్పేయము, డ్రెస్లో ఇంత కూడా తప్పు ఉండదు, నిలబడే విధానంలో ఒక్క లోపం కూడా ఉండదు, మాట్లాడే విధానంలో లోపం ఉండదు. ఒక మిలిటరీ వాడు ఎట్లా ఉంటున్నాడు, మరి దేవుని ఆరాధించేటప్పుడు ఏంటి ఆరాధన క్రమం? ఆ ఆరాధన అనేది అంటే మన ఇష్టం వచ్చింది దేవునికి ఇవ్వడం కాదు, దేవునికి ఇష్టం వచ్చింది మనం ఇవ్వడం. మనకిష్టం వచ్చింది దేవునికి ఇవ్వడం కాదు, దేవునికి ఇష్టం వచ్చింది మనం ఇవ్వడం. లేవీయులు రాసిన గ్రంథంలో ఉంటుంది, యాజకులు ఏ విధంగా ధూపార్తి ఆరాధన చేయాలని రాయబడి ఉంది, ఎవరు ఏ విధంగా ఉండాలో ప్రతిదీ రాయబడి ఉంది, ఆదివారం చర్చికి పొమ్మని రాయబడి ఉంది, పరిశుద్ధంగా పాటించమని రాయబడి ఉంది, ఇవన్నీ రాయబడి ఉన్నాయి. అటువలనే ఇవన్నీ చెప్పిన దేవుడు ఈ కండిషన్స్ ను విడిచి తప్పిపోయిన వారి గురించి వెతకడానికి వచ్చాడు.